హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారా డీమార్ట్‌కెళ్తే ఎంత సామానొచ్చిందో. అది అసలు మామూలుగా కాదసలు. ఎంత బిల్ అయిందో నేను లాస్ట్‌లో చెప్తాను. ఆ వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా డీమార్ట్‌కెళ్ళాక ఫస్ట్ వాళ్ళకి కావాల్సినవి ఇంకా అన్నీ తీసుకున్నాను. నేనైతే వీడియో ఫస్ట్ క్లాత్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో, ఇద్దరు పిల్లలకి కావాల్సినవి ఒక 3 పెయిర్స్ అట్లా తీసుకున్నాను. 3 షార్ట్స్, 3 టీ షర్ట్స్ అలా కొన్ని తీసుకున్నాను. సో, పిల్లల్ని తీసుకెళ్తే మామూలుగా ఉండదనమాట. బిల్లు వాసిపోయింది. సో, వాళ్ళకి నచ్చినయే తీసుకోవాలి అంటున్నారు కదా! ఇప్పుడు మనం చెప్పినట్టు ఎవరు వినట్లేదు పిల్లలు. వాళ్ళకి నచ్చినట్లే తీసుకుంటున్నారనమాట. సో, చాయిస్ అనేది ఇంకా వాళ్ళకే వదిలేసాను. వాళ్ళకి నచ్చినయే తీసుకున్నారు. సో, సైజ్ ఒకటి నేను చూసాననమాట. ఇంకా అవన్నమాట క్లాత్స్ వాళ్ళకు సమ్మర్‌లో కావాల్సినవి అన్నీ. ఇంకా తర్వాత గ్రాసరీస్ ఇంక అన్నీ తీసుకున్నాను ఇంట్లో కావాల్సినవన్నీ. సో, ఫస్ట్ ఆయిల్స్ అండి. ఆయిల్ ప్యాకెట్స్ 5 తీసుకున్నాను. నేను ఎప్పుడైనా 5 తీసుకుంటాను. ఇంకా ఎందుకు ప్యాకెట్స్ అంటే నాకెందుకో ప్యాకెట్సే బెటర్ అనిపిస్తది. ఆయిల్ టిన్‌లో తక్కువొస్తది. కొంచెం తక్కువ అనిపిస్తది. సో, తక్కువొచ్చినా పర్లేదు. ఆ టిన్నులు అవన్నీ ఇంట్లో ఉంటే నాకు ఏంటో అంత ఇలాగ అనిపిస్తది. ప్యాకెట్ కావాల్సినప్పుడు ఒక ప్యాకెట్ కట్ చేసుకొని టిన్నులో ఆయిల్ టిన్ ఉంటది నా దగ్గర చిన్నది స్టీల్. దాంట్లో సరిపోతది. సో, నీట్‌గా టిన్ తోమేసుకొని అందులో పెట్టుకోవచ్చు. ప్యాకెట్ డస్ట్‌బిన్‌లో ఏసేయొచ్చు. సో, ఇంకా నాకది బెటర్ అనిపిస్తది. మీకు అందరికి ఎలా అనిపిస్తదో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ ఇంకా బస్తా చూపించాలి. అబ్బా! బస్తాలో ఉన్నయన్నీ చూస్తే అసలు కళ్ళు తిరిగిపోతాయండి. ఇంకా అందులో నుంచి అన్నీ గ్రాసరీస్ అన్నీ ఎళ్తున్నాయి కదా! అవేంటి పప్పులు, బాదము, కాజు అలాంటియన్నమాట. సో, ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ అయితే మినపగుళ్ళు తీసుకున్నాను. నెక్స్ట్ పెసర్లు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ బెల్లం ఉండలు అవన్నీ చిన్న ఉండలనమాట. అవి ప్రసాదానికి తీసుకున్నాను. దేవుడి ప్రసాదాన్ని పెట్టడానికి. సో, ఇంకా అది అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది మిల్క్ మేడ్ అని ఏసింది మా పాప. మిల్క్ మేడ్ అయితే కాదు. నేను కూడా చూసుకోకుండా ఏసేసాను. ఇంకా సర్లే ఇంటికొచ్చాక చూసేసరికి అది మిల్క్ మేడ్ అయితే కాదు. స్వీట్స్‌లో ఏసుకునేదనమాట. సో, ఇంకా చూసాను. ఓకేలే ఏదో దానికి యూజ్ అవుద్ది కదా అనేసి ఇంకా పక్కన పెట్టేసాను. ఇంకా నెక్స్ట్ అప్పడం తీసుకున్నాననమాట. నెక్స్ట్ చిన్న అప్పడాలండి చాలా బాగున్నాయి. ఇదివరకు కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను. బెల్లము, రాగి జావ అవన్నీ ఇప్పుడు సమ్మర్‌లో యూజ్ అవుతాయి కదా! సో, అన్నీ అందుకని తీసుకున్నాను. సో, నెక్స్ట్ ప్రమిదలండి తీసుకున్నాను. ఉన్నది పోయింది. అదే లోపల థ్రెడ్స్ ఉంటాయి కదా! అది పోయింది. సో, అందుకనేసి 2 దీపంతలు అలా తీసుకొచ్చాను. నెక్స్ట్ అస్సలు సిసలైంది కాస్ట్ ఎక్కువైపోయిందంటే వీటికే డ్రై ఫ్రూట్స్ అండి. హాఫ్ కేజీ కాజు, హాఫ్ కేజీ కిస్మిస్‌లు, హాఫ్ కేజీ బాదము. వీటికి మాత్రం ఫుల్‌గా అయిపోయింది ఖర్చు. వాటి ద్వారానే ఎక్కువైపోయింది ఖర్చు. సో, అలా పిల్లలు ఇంకా సమ్మర్‌లో అడుగుతూ ఉంటారు గదా! ఇంకా అన్నీ చేసి పెట్టడానికి ఏదైనా కాజు అవన్నీ కావాలి, బాదం అవన్నీ మిల్క్ షేక్స్ ఏదన్నా కావాలి అంటే సో, ఇంకా అలా అందుకనే తీసుకొచ్చాననమాట. పేస్టులు, బ్రష్‌లు ఇంకా అవన్నీ తీసుకున్నాను. సో, ఇంకా 2 బాటిల్స్ స్టీల్ బాటిల్స్ తీసుకున్నాను ఇద్దరికీను. నెక్స్ట్ ఇయర్‌కి యూజ్ అవుతాయని. సో, ఇది చియా సీడ్స్ అంట. అసలు ఫస్ట్ నాకు దేనికి యూజ్ చేస్తారో కూడా అర్థం కాలేదు. అది జ్యూస్‌లలో యూజ్ చేస్తారనేసి ఇంకా తర్వాత వచ్చాక గూగుల్ సెర్చ్ చేసి చూశాను. సో, ఇంకా ఓకేలే ఉంచేద్దాంలే అని ఉంచేసాను. షుగర్ అనమాట. 3 కేజీస్ షుగర్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను హాఫ్ కేజీ ఏసాననుకున్నాను ఎర్రపప్పు. కేజీ పడిపోయింది. నేను హాఫ్ కేజీ ప్యాకెట్ అనుకున్నాను. సో, పర్లేదులే ఇంకా తినేదే కదా అనేసి ఇంకా ఉంచేసాను. సో, నెక్స్ట్ వచ్చేసి డేట్స్ అనమాట. అదే మనకు ఇంకెలాగో జ్యూస్‌లలకు కావాల్సిందే కదా! ఇంక అందుకని ఇదొకటి పప్పు గుత్తి తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర చెక్కది ఉంది. కానీ ఎందుకో అది సరిగ్గా యూజ్ చేయట్లేదు. ఇదైతే బాగుంటుందేమో అనేసి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. తర్వాత గోధుమ రవ్వ కూడా తీసుకున్నాను ఉప్మాకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పింక్ సాల్ట్ అండి. నేను చాలా రోజుల నుంచి తెద్దాం అనుకుంటున్నాను. సో, ఎప్పుడూ తేలేదు. ఈసారి అయితే డీమార్ట్‌లో కనిపించింది తీసుకొచ్చాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొబ్బర్లండి వైట్‌వి సీడ్స్ ఉంటాయి కదా! బొబ్బర్లు అవి తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింతాల్ సోప్స్.
సమ్మర్లో కూల్గా చల్లగా ఉండడానికి సింతాల్ సోప్స్ వాడదాం అనేసి అన్నారు. సో సింతాల్ సోప్స్ తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి పూజ ఆయిల్, అది కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలు సిసలైంది కస్టర్డ్ పౌడర్ అండి. సమ్మర్లో కంపల్సరీ మా వాళ్ళకి ఫ్రూట్ సలాడ్ అయితే కంపల్సరీ కావాలి. సో సమ్మర్లో ఒక 10 టైమ్స్ అయినా చేస్తానన్నమాట. సో అందుకని తీసుకొచ్చాను. మా మా పిల్లలు గులాబ్ జామ్ ప్యాకెట్ కూడా వేసారనమాట. ఇంకా ఇంకా పేస్ట్లు, బ్రష్లు అవి కామన్ కదా ఇంట్లోకి. ఇంకా లైజాలు, హార్పిక్లు అవన్నీ వేసానమాట. సో అందరికీ ఎంత అవుతుందో బిల్లు తెలియదు, కానీ మాకైతే నిజంగా ఫుల్ బిల్ అయిపోయిందండి. ఇదొకటి బట్టర్ తీసుకొచ్చాను. ఏమో చూద్దాం, నేను ఎప్పుడు వాడలేదు, ఎట్లుంటుందో ఏమో తెలియదు. సో ఫస్ట్ అయితే వాడి చూద్దామని చిన్న తీసుకొచ్చాను బట్టరు. ఎలా ఉంటుందో చూడాలి. అమూల్ బట్టర్ చూడాలి. నెక్స్ట్ ఏ బ్రెడ్లోనో లేకపోతే చపాతీలోనో వేయాలి అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఐస్ క్రీమ్ డబ్బా చూసారా. ఇప్పుడు నెక్స్ట్ చాక్లెట్ తీసుకుందండి మా పాప. అసలు ఏముంది ఆ ఓరియో చాక్లెట్ అంటది, ఏముందో ఏమో కదా 200 పడిందండి, 199 పడింది. సీరియస్గా నిజంగా. అబ్బా నా ఇలాచీ అనమాట, ఇలాచీలు తీసుకొచ్చాము కొన్ని. ఆ ఇలాచీ ప్యాకెట్ కూడా 180 ఎంతో పడింది. అంత అందులో ఉన్నాయి కొన్ని, అంత కాస్ట్లీ ఉన్నాయి అనమాట అవి. నెక్స్ట్ జ్యూస్, అలా జ్యూస్ డబ్బా ఒకటి తీసుకొచ్చాము. పల్పీ అనమాట, పల్పీ ఆరెంజ్. అసలు షాప్లో తీసుకొస్తే అసలు 2500లో మంత్లీకి సంబంధించినవి అన్నీ దొరుకుతాయండి. ఈ డీమార్ట్లోకి రత్నదీపు, మోరు ఇలాంటివన్నీ వెళ్తే అసలు అనవసరమైన ఖర్చులే ఎక్కువ వస్తాయన్నమాట. సో ఓన్లీ నీడ్ అనుకునేవి తేము, అనవసరమైనవి అనుకునే అన్నీ తలనొప్పికి అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటాం అనమాట. పప్పులు ఉప్పులు పోనీ ఎక్కడైనా సేమ్ ఉంటాయి అనుకున్నా కూడా పప్పులు ఉప్పుల కంటే మనకు నెసెసరీ కానివే తీసుకుంటాం అనమాట. సో బట్టలని, ఇంకా ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ అని, అవ్వని ఇవ్వని హెవీ ఖర్చు వాటికే అవుతుంది. అసలు నాకైతే అసలు ఆ డీమార్ట్ కంటే హోల్సేల్ షాప్లోకి వెళ్ళి ఒక 2000 3000 పెట్టుకుంటే కంపల్సరీ 1 మంత్ ఎబోనే వస్తాయండి నాకైతే. ఎస్పెషల్లీ ఎప్పుడు నాదేంటంటే ఎప్పుడు ఇంతే ఖర్చు వస్తుందని ఏమీ తెలియదు. అందరూ నాకు ఇంత ఖర్చు వస్తుంది, అంత ఖర్చు వస్తుంది అంటారు, కానీ నాకైతే ఎవ్రీ టైమ్ ఇంత 2000 వస్తుంది, 3000 వస్తుంది అని ఏం చెప్పలేను. మనం ఇంట్లో చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఒక్కొక్క నెల ఎక్కువ వస్తుంది, ఒక్కొక్క నెల తక్కువ వస్తుంది అనమాట. సో అదండి నేను చెప్పాలనుకున్నది. మొత్తానికైతే మా బిల్లు 7700 సమ్ చేంజ్ అయిందనమాట. సో ఇదనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎంత బిల్ వస్తుందో డీమార్ట్కి వెళ్ళినప్పుడు చెప్పండి. సో ఇలా హాలిడేలో ఫస్ట్ డే అనమాట ఇది డీమార్ట్ జర్నీ ఇలా జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.